Good afternoon to all. Good afternoon to all. Respond. Good afternoon to all. Nobody, huh? Good afternoon, sir. Okay. Last class we have discussed about some of the types of the filters. Okay, na? Last class we have discussed about, for example, grep filter. Okay, na? Grep filter. That is the primary filter actually. Okay, na? Grep filter is the primary filter. Okay, na? So rather than there is some other types of filters are there. Okay, na? We have discussed some of those other types of filters. So what are those? Com, diff, head, tail, NL, cut, paste. ఓకేనా yes. ఓకేనా ఇంతవరకు మనం డిస్కస్ చేసామండి ఎస్టర్డేస్. ఓకేనా క్లాస్లో. సో టుమారోస్ క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే షార్ట్ టీఆర్టీ. ఓకేనా వీటి గురించి డిస్కస్ చేద్దామండి. సో సమ్ క్వశ్చన్స్ అడుగుతానండి, మీరు ఎట్లాగో చెప్పారు అది నేనే చెబుతాను. ఓకేనా ఎస్. ఏమిటండి కామ్? ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కామ్? కామ్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఫిల్టర్. Using this filter we can ఏం చేయొచ్చండి? Using this type of filter we can display common common text in two or more files అండి. ఓకేనా yes. Coming to our second one, diff. Here diff stands for difference. Yes, what is the meaning of this? This is exactly ఆపోజిట్ ఆఫ్ అవర్ కామ్ అండి. కామ్ ఏం చేస్తుందంటే రెండిట్లో కామన్గా ఉన్న వాటిని చూపిస్తుంది. మరి డిఫ్ ఏం చేస్తుంది అంటే ఏంటండి? కామన్గా ఉన్న వాటిని తీసేసి డిఫరెన్స్ ఉన్న వాటిని చూపిస్తుందండి. కామన్గా ఉన్న వాటిని తీసేసి డిఫరెన్స్ ఉన్న వాటిని చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫ్ ఫిల్టర్. కమింగ్ టు అవర్ హెడ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెడ్? Simply here, head is another type of filter. Using this head filter command, we can display only specified lines in the files from top. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ ఉన్నాయండి నా ఫైల్లో, నాకు ఫస్ట్ 4 లైన్సే కావాలి. సో హెడ్ కమాండ్ యూజ్ చేసి రాసుకోవచ్చు. ఓకే, నాకు 10 లైన్స్ కావాలి, హెడ్ కమాండ్ యూజ్ చేసి ఫస్ట్, ఓకేనా, ఫస్ట్ 10 నథింగ్ బట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ నథింగ్ బట్ ఫ్రమ్ టాప్ లైన్స్ మాత్రమే మనం డిస్ప్లే చేస్తాం. ఓకేనా? మనకి ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్. Tail, that's what is meaning of tail. The tail is another type of filter. This is exactly opposite of our head. That's what is meaning of tail here. Tail ఏం చేస్తుందంటే ఫ్రమ్ బాటమ్ టు టాప్ అండి. ఫ్రమ్ బాటమ్ టు టాప్. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ ఉన్నాయి మన ఫైల్లో, లాస్ట్ 4 లైన్స్ మాత్రమే మనం డిస్ప్లే చేయాలి. లాస్ట్ 4 లైన్స్ మాత్రమే మనకు కావాలి అనుకుంటే ఏం చేస్తానండి? సో ఈ టైల్ కమాండ్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇంచ్ అనుకోండి, టైల్ కమాండ్లో లాస్ట్ 4 లైన్స్ వస్తాయి అనుకోండి, లాస్ట్ 10 లైన్స్ వస్తాయి. ఓకేనా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టైల్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ వన్, దట్ ఈస్ ఎన్ఎల్. ఎస్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎన్ఎల్ హియర్? ఏం చేస్తుంది ఎన్ఎల్ ఏం చేస్తుంది? ఎన్ఎల్ స్టాండ్స్ ఫర్ లైన్ నెంబర్స్. ఓకేనా? ఎన్ఎల్ స్టాండ్స్ ఫర్ లైన్ నెంబర్స్. మరి ఇదేమి చేస్తుంది? ఓకేనా? దిస్ పర్టికులర్ కమాండ్ నథింగ్ బట్ ఫిల్టర్ ఈస్ used to display the file contents with లైన్ నెంబర్స్ అండి. మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్కి సపరేట్ 1 2 3 సంథింగ్ అట్లా నెంబర్స్ ఇచ్చుకుంటూ ఉంటుంది. ఓకేనా? సో యూజింగ్ దిస్ పర్టికులర్ ఎన్ఎల్ కమాండ్. ఓకేనా? సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ ఉన్నాయండి, 100 లైన్స్ ఉన్నాయి, నాకు ఎన్ని లైన్స్ ఉన్నాయి నాకు. ఓకేనా? ఇప్పుడు నేను ఎన్ఎల్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఒక్కొక్క లైన్కి ఒక నెంబర్ ఇచ్చుకుంటూ ఉంటుంది. నేను చూసాను అట్లాగా. ఓకేనా? yes. Coming to our cut command. Yes, what is the meaning of this? చెప్పగలరా ఎవరైనా? Cut, very important. Splitting files vertically. ఓకేనా? One of your sets writing this question as 2 marks అండి. ఓకేనా? yes. ఏమంటాడు అంటే define cut command with syntax అంటాడు. హియర్ ఫస్ట్ ఏం రాస్తారు? డిఫైన్ కట్ కమాండ్ అంటే ఏం రాస్తారు? హియర్ కట్ ఈజ్ ఏ one type of filter. Using this cut filter command we can split given file into some vertically. For example అని ఏం రాస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్స్ ని మాత్రమే కట్ చేయగలదు కదా, ఇది టేబుల్ ఫార్మాట్ లో ఉన్న డేటాని మాత్రమే కట్ చేయగలదు. ఓకేనా? అది ఫర్ ఎగ్జాంపుల్ మై ఫైల్ కన్సిస్ట్ ఆఫ్ 3 కాలమ్స్ అనుకోండి,
నాకు ఏ కాలం ఇప్పుడు నాకు ప్రెజెంట్ అవ్వాలో ఆ కాలం నేను రాస్తాను. 3 అంటేనేమో సంథింగ్ ఇక్కడ ఒక బిట్ యూజ్ చేస్తాం మనం. ఏంటంటే ఒక సంథింగ్ లెటర్ యూజ్ చేస్తాం. ఆ లెటర్ ఇప్పుడు చెప్పగలరా? నేను యూజ్ చేశాను మనం. ఎఫ్ సార్. ఎఫ్ డినోట్స్ కాలం. ఓకేనా? ఎఫ్ డినోట్స్ కాలం అండి. సో ఆ కాలంతో మనం ఏ కాలంని డిస్ప్లే చేయాలో ఆ కాలంని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఓకేనా? కమింగ్ టు అవర్ పేస్ట్. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ పేస్ట్ హియర్? చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పేస్ట్? Paste is simply combine 2 or more files information అండి. ఓకేనా? Here paste command is used to display the file contains. Simply what are those 2 or more file contents ని కంబైన్ చేసి ఆ కంబైన్ చేసిన డేటాని మనకు డిస్ప్లే చేయడానికి యూజ్ చేసేదే మన పేస్ట్. సింప్లీ కంపేర్ చేసుకోవచ్చు అండి, దీంతో మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. Next one, sort command. Already we have learned about this command in our second unit అండి. ఓకేనా? yes, what is the meaning of sort command? చెప్పండి. అది చూడండి, సింటాక్స్ చూద్దాం. ఓకే, ఇది న్యూ కమాండ్ కాబట్టి చూస్తాను. సో అదిగోండి, కట్ కమాండ్ చూసాం. సార్ట్ కమాండ్. yes, this is my sort command. ఒకసారి చూడండి, అదిగోండి, దిస్ ఈజ్ మై, నేను స్కాన్ చేశానండి పేజెస్ని. ఓకేనా? yes, this is my sort command. yes, sort command is one of the types of the filters. Using the sort command we can sort the file contents. Okay, we can sort the file contents. అర్థమైందా? yes, what is the meaning of sort here? either ascending or descending. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్లో కానీ మనం ఉన్న ఇన్ఫర్మేషన్ అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ సార్ట్ చేస్తే, అరేంజ్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే సార్టింగ్ అంటాం. ఓకేనా? అరేంజింగ్ ది డేటా in ascending or descending order. That is nothing but sort definition. Okay, sort command ఏం చేస్తుంది? Here sort command is used to sort the particular file contains either ascending or descending. ఓకేనా? అదండి. yes, here syntax is అదిగోండి, sort space option space file or files. ఒక ఫైల్ ఇవ్వచ్చు లేదా మోర్ దాన్ 1 ఫైల్స్ ఇవ్వచ్చు అండి. ఓకేనా? సో సింప్లీ మన ఎగ్జాంపుల్ చూద్దామండి ఇప్పుడు ప్రాక్టికల్గా. yes, ఒక ఫైల్ని క్రియేట్ చేద్దామండి ఫస్ట్. yes, మ్యాక్సిమైజ్ చేశాను. ఈజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా టెర్మినల్? మనకు కావాల్సింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను అండి. ఆల్రెడీ ఉన్న ఫైల్స్ని చూద్దాం. ఓకేనా? సో క్యూ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లేదండి ఇక్కడ. yes, I am creating one file with cat x. ఓకేనా? నో, అట్లాగా అది వచ్చింది cat greater than x. నౌ yes, ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి నేను రాస్తున్నాను. ఓకేనా? ఏం రాయాలి చెప్పండి? అదిగోండి నేమ్స్ రాస్తున్నాను అండి. నాగుల్, మీరా, సేవైడి, అదిగోండి 3 పేర్లు రాశాను, ముగ్గురి. అట్లాగే రాజు అండ్ దెన్ రవి. ఎస్, రవి రాద్దాం. అండ్ దెన్ ఇంకేం రాద్దాం చెప్పండి? ఎవరో ఒక పేర్లు చెప్పండి. అదిగో మోహిత్ అంట. ఓకేనా? మోహిత్. నో, ఇంకెవరండి? రోజా ఆల్రెడీ ఉందిగా. ఏ మీద లేవు కదా. ఎస్, ఏ మీద పేరు చెప్పండి? అంజి. ఓకేనా? నో, బి ఉందా? బి మీద బాలు. సి మీద చెప్పండి క్యాట్. ఇంకా ఎక్స్ మీద చూతారా? ఎక్స్, అదిగోండి ఎక్స్ మీద ఏం పేరు లేవు కాబట్టి ఎక్స్మస్. ఓకేనా? ఎక్స్మస్. ఎస్. నో, వై మీద ఏమున్నాయా? ఇదిగోండి ఎర్ర. సో దీస్ ఆర్ ఆల్ మై ఫైల్ కంటైన్స్. సో ఈ ఫైల్ నేను సేవ్ చేస్తున్నానండి. సేవ్డ్. ఓకేనా? కంట్రోల్ సేవ్డ్. ఒకసారి ఫైల్ కంటెంట్స్ని ఒకసారి చూస్తున్నాను అండి. క్యాట్, వాట్ ఈస్ మై ఫైల్ నేమ్? ఎక్స్. అదిగోండి. సో దీస్ ఆర్ ఆల్ మై ఫైల్ కంటైన్స్. నౌ I want to sort. I want to arrange this is alphabetical order లో అండి. A to Z లాగా నేను అరేంజ్ చేయాలనుకుంటున్నాను. చూడండి. ఓకేనా? వాట్ ఇస్ మై కమాండ్? సార్ట్. ఓకేనా? స్పేస్ ఫైల్ నేమ్. ఆప్షన్స్ యూజ్ చేయట్లేదండి, జస్ట్ ఫైల్ నేమ్స్. ఆప్షన్స్తో యూజ్ చేద్దాం. ఓకేనా? ఆప్షన్ తర్వాత అండి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో తర్వాత చూద్దాం.
జస్ట్ వితౌట్ ఆప్షన్స్ మనం డిఫాల్ట్ చూద్దాం. సార్ట్ వాట్ ఈస్ మై ఫైల్ నేమ్ ఎక్స్. నౌ ఎంటర్. ఒక్కసారి చూడండి. ఏ అంజీ, వాలు, క్యాట్, మీరా, మోహిత్. సో హియర్ దెర్ ఆర్ 2 M's ఆర్ దేర్. ఆ 2 ఫస్ట్ లెటర్స్ M's ఉన్నప్పుడు మీకు సార్టింగ్ తెలుసుగా, సెకండ్ లెటర్ తీసుకుంటుంది. సెకండ్ లెటర్ ఏంటంటే అక్కడ మీరాలో ఎం, మీరాలో ఈ ఉంది, మోహిత్లో ఓ ఉంది. ఈనా ఓనా, ఫస్ట్ ఈ డిస్ప్లే ఉంది, ఆ తర్వాత ఓ. ఓకేనా? సంథింగ్ నాగుల్ ఎస్ డిస్ప్లే అయింది. అది కూడా రాజు, రవి, రాజు రవిస్ ఉన్నాయి. ఆర్ సేమ్, ఏ సేమ్, జేవి. ఈ జేలో ఏ ఫస్ట్ జే వస్తుందండి. ఓకేనా? ఫస్ట్ జే వస్తుంది, ఆ తర్వాత వి వస్తుంది. ఓకేనా? సో రవి, రాజు రవి, సయ్యద్, అది ఎక్స్ప్రెస్ ఎర్ర. సో ఇన్ దిస్ వే sort command is by default. Okay, by default sort command is used to without options, and sort command is used to sort particular information. So for example ఈ విధంగా ఉందండి నాకు. For example my file y ఉన్న ఫైల్ నో y లేదు, నెక్స్ట్ y. For example cat y. ఒక్కసారి అండి కాల్ వస్తుంది. For example just wait and 2 seconds. Just wait 2 seconds. No. Just wait. Yes. Okay. So by default sort x is my file name. So simply by default you can sort anything. For example alphabetical cat. For example y file. In this y file my data is in this way. For example I'll go on 4 for example this is my data 20 60 10. So this is my data in my y file. See, save చేశాను. ఒకసారి డిస్ప్లే చేద్దామండి. cat y. అదిగోండి. This is my data. I want to sort. So simply ఒక్కసారి సార్ట్ అప్లై చేద్దామండి. సార్ట్ y. ఏమైంది చూడండి ఒకసారి. ఏమైంది? సార్ట్ అయిందా లేదా? సార్ట్ అయిందా లేదా? ఎవరు చెప్పరు. సార్ట్ అయిందా లేదా? వింటున్నారండి? అసలు ఉన్నారా? వింటున్నారా మీరందరూ? ఉన్నారా లేరా చెప్పండి. పార్టిసిపేషన్ 36 మెంబర్స్ ఉన్నారు. ఎవరు రెస్పాండ్ అవ్వరు. చెప్పండి. 36 మెంబర్స్ జాయిన్ అయి ఉన్నారండి, ఒక్కడు రెస్పాండ్ అవ్వట్లా.
ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ వై, ఈ వై అనే ఫైల్ నేను సమ్ న్యూమరికల్ డేటా క్రియేట్ చేశాను, నెంబర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను సార్ట్ వై అంటే ఇక్కడ సార్ట్ అయిందా లేదా ఆ డేటా? రెస్పాండ్ అవ్వండి. హలో, ఉన్నారా లేదా మీరు? అందరూ మొబైల్స్ ఆన్ చేసి అందరూ వెళ్ళిపోయారు. చైతన్య ఉన్నారా? చైతన్య, చైతన్య ఉన్నారా? నెంబర్ 61, ఆర్ యు దేర్? Yes, sir. మరి రెస్పాండ్ అవ్వండి. ఇందా నుంచి 5 minutes నుంచి పిలుస్తున్నాను నేను ఒక్కసారి చూడండి. ఎక్స్ అన్నప్పుడు ఆల్ఫాబెటికల్ సార్ట్ అయిపోయినాయండి. ఇక్కడ నేను క్యాట్ వై న్యూమరికల్ డేటా సార్ట్ అయిందా లేదా? Yes, sir. Sorted. సార్టెడా? Yes, sir. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, సార్టెడా లేదా? అంటే నంబర్ వైజ్ సార్ట్ అవ్వలేదు సార్, అకార్డింగ్ టు ఫస్ట్ డిజిట్ వరకు సార్ట్ అయింది. నాకు నెంబర్ వైజ్ సార్ట్ అవ్వాలి. ఐ వాంట్ ఆప్షన్స్ యూస్ చేయాలి సార్. ఎస్, ఓకేనా. సార్ట్ వై, సార్ట్ స్పేస్ ఫైల్ నేమ్, దట్ ఈస్ ఓన్లీ సార్ట్ ఓన్లీ టెక్స్ట్ ఫైల్ అండి, ఓకేనా. టెక్స్ట్ ఫైల్ని మాత్రమే, నార్మల్ టెక్స్ట్, ఓకేనా, నార్మల్ ఆల్ఫాబెటికల్ టెక్స్ట్ని సార్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ నేను న్యూమరికల్ ఫైల్ని సార్ట్ చేయాలి అనుకుంటే సార్ట్ స్పేస్ ఫైల్ నేమ్ యూజ్ అవ్వదండి, ఓకేనా. సో ఈ విధంగా రాంగ్ వస్తుంది. ఫస్ట్ లెటర్ మాత్రమే సార్ట్ అవుతుంది, సెకండ్ లెటర్ సార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0, 1, 10, 1 తర్వాత 10 రాంగ్ కదా. సో ఇన్ దిస్ వే రాంగ్ వస్తుంది. అప్పుడు మనం ఆప్షన్ యూజ్ చేయాలి. వాట్ ఆర్ దట్ ఆప్షన్? హియర్ దేర్ ఈస్ n ఆప్షన్ అండి, -n, ఓకేనా. -n స్టాండ్స్ ఫర్ న్యూమరిక్, -n స్టాండ్ ఫర్ న్యూమరిక్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ చేద్దామండి, సార్ట్ -n స్పేస్ మై ఫైల్ నేమ్, వాట్ ఈస్ దట్? వై. ఒక్కసారి ఎంటర్ ఇద్దామండి. ఇప్పుడు స్టార్ట్ అయిందా? ఎస్ సార్. ఎస్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు ఏం చేయాలండి, మీరు ఏం చేయాలి, నార్మల్ టెక్స్ట్ ఫైల్కి అయితేనేమో నో ఆప్షన్స్, ఓకేనా. నార్మల్ టెక్స్ట్ ఫైల్కి అయితేనేమో నార్మల్ టెక్స్ట్ మీన్స్ ఆల్ఫాబెటికల్ స్టార్ట్ చేయడానికి మీకు ఆప్షన్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మీకు ఏం ప్రాబ్లం లేదండి. బట్ న్యూమరికల్ ఫైల్కి నెంబర్స్, ఓకే, నెంబర్స్ ఉన్న ఫైల్ని సార్ట్ చేయడానికి మీరు కంపల్సరీగా ఏం చేయాలి, ఆప్షన్ యూజ్ చేయాలి. ఆ ఆప్షన్ ఏంటంటే -n. సో సింప్లీ హియర్ -n ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు సార్ట్ a numerical content ఫైల్ అండి, ఓకేనా. నౌ ఇప్పుడు ఏం చేయాలి అంటే నాకు రివర్స్ ఆర్డర్లో సార్ట్ చేయాలి. సార్టింగ్ డెఫినేషన్ ఏమిటి? ఏదో అసెండింగ్ ఆర్ డిసెండింగ్. -n ఏం చేసింది అంటే ఓన్లీ అసెండింగ్ ఆర్డర్లో మాత్రమే చేసింది, డిసెండింగ్ ఆర్డర్లో కావాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే 62 -rn యూజ్ చేయాలి సార్. -rn. సో సింప్లీ R stands for reverse. Here n stands for numbers, ఓకేనా, నథింగ్ బట్ న్యూమరిక్స్. సో rn ఏం చేస్తుంది అంటే రివర్స్ చేస్తుంది, మరి వీటిని అంటే నెంబర్స్. ఒక్కసారి అప్లై చేద్దామండి. అది దిస్ ఇస్ మై ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ n తీసేస్తున్నాను నేను, ఒక r మాత్రమే ఇస్తాను. ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ r ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే అయిందా? ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే అయింది చూడండి ఇక్కడ, అంతే కదా. సో నాకు మొత్తం అవ్వాలి అంటే rn. సో rn యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, లిసనింగ్ ఆర్డర్లో వచ్చేసింది. అదండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ మై ఏమిటండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ మై రివర్స్ ఆర్డర్, నథింగ్ బట్ r, న్యూమరిక్ n, కాంబినేషన్ ఆఫ్ rn, ఓకేనా. ఈ విధంగా మనం డిఫరెంట్ కాంబినేషన్స్ యూజ్ చేసి రాసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ కాదండి, సారీ, ex నౌ విజువల్. అదిగోండి, ఈ ఫైల్ ఇట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు
ఈ విధంగా ఉందండి. ఒకసారి చూడండి. ఈ విధంగా ఉందండి. ఒక్కసారి చూడండి ఏం జరిగింది ఇక్కడ. చూడండి ఒకసారి. సార్ట్ ఎక్స్ ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు సార్ట్ అయిందా? సార్ట్ అయింది సార్, కానీ స్పేసెస్ పోలేదు. నో సార్ట్ అవ్వాలి. ఆ స్పేసెస్ దగ్గర రంగు వచ్చింది చూడండి ఒకసారి. ఎస్, స్పేసెస్ పోలేదా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఒకసారి. నేను సార్ట్ -b -b స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. ఇప్పుడు ఏం జరిగింది? అంటే వచ్చింది మళ్ళీ బి మీన్స్ బ్లాంక్. ఇగ్నోర్ లీడింగ్ బ్లాంక్స్ అని సార్. సో సింపుల్లీ బ్లాంక్స్ ని ఇగ్నోర్ చేసేసి వాటిని కూడా స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫైల్ ఇట్లా ఉందండి. కొన్ని బ్లాంక్స్ దగ్గర స్టార్ట్ అవ్వకపోతే, అదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ బ్లాంక్స్ దగ్గర స్టార్ట్ అవ్వకపోతే, స్టార్ట్ అయితే ఓకే, స్టార్ట్ అవ్వకపోతే ఏం చేయాలి? -b యూజ్ చేయాలండి. -b యూజ్ చేస్తే ఏమవుతుంది? బ్లాంక్స్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అదండి. దీస్ ఆల్ ఆర్ different options in our sort command. ఓకేనా? those are ఏంటండి? -r, -n, -b. ఇంకా చాలా ఉన్నాయండి. మోస్ట్ ప్రాబ్లీ మన సిలబస్ ప్రకారం ఇవేనండి. ఓకేనా? r ఫర్ రివర్స్, n ఫర్ న్యూమరిక్ నథింగ్ బట్ నంబర్స్, b ఫర్ ఇగ్నోర్ నథింగ్ బట్ డిలీట్ బ్లాంక్స్. వీ కెన్ యూజ్ కాంబినేషన్. ఓకేనా? rn. సో ఇది కాంబినేషన్స్తో సహా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ sort command. Okay na? Now next filter. What is that? tr sir. tr. Yes, hold on. Now tr kada. Yes, cut command. Now sort command. తగ్గిద్దాం స్పేస్. ఎస్, టీఆర్ కమాండ్ ఇప్పుడు వచ్చింది చూడండి. టీఆర్ కమాండ్ కనిపిస్తుందా మీకు? టీఆర్ కమాండ్. టీఆర్ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్లేట్ అండి. టీఆర్ కమాండ్ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్లేట్. ఓకేనా? సో ఇది మరి ఇదేం చేస్తుంది? దిస్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఫిల్టర్. This particular tr filter command is used to translate or delete the characters and some special characters. Translate or delete the special characters. But translate ante meaning enti? What is the meaning of translate? Capital to small or small to capital andi. Okay na? మీ ఫైల్ లో ఉన్న కంటెంట్స్ ని క్యాపిటల్స్ నుంచి స్మాల్ కి లేదా స్మాల్ నుంచి క్యాపిటల్స్ కి ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేసే ఒక చిన్న ఫిల్టర్ ఏమిటి అంటే tr. And also this tr command is used to delete some unwanted special characters. Okay na? Unwanted special characters. What are those? For example, మీరు unwanted గా స్పేస్ ఇచ్చిన లేదా unwanted గా డాట్స్ ఎక్కువ ఇచ్చిన ఆ డాట్స్ ని కానీ సంథింగ్ స్పేసెస్ ని అన్వాంటెడ్ స్పేసెస్ ని కానీ రిమూవ్ చేయడానికి ఈ tr command ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో సింప్లీ tr is a one type of filter. tr stands for translate. ఓకేనా? The translate means it can translate upper cases to lower case as well as lower case to upper case. Okay na? File contents ni. And also it will delete empty. This command is used to delete unwanted special characters. అదండి రెండు యూస్ ఉన్నాయండి దీనివల్ల. ఓకేనా? ఒకటేమో క్యాపిటల్స్ నుంచి స్మాల్ కి, స్మాల్ నుంచి క్యాపిటల్ కి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. మరి రెండోది ఏమిటండి? సో అన్వాంటెడ్ వాటిని రిమూవ్ చేయవచ్చు. అన్వాంటెడ్ స్పెషల్ క్యారెక్టర్స్ ని రిమూవ్ చేయవచ్చు. ఓకేనా? అదండి. హియర్ సింటాక్స్ ఫర్ టీఆర్ ఈస్ టీఆర్ స్పేస్ ఆప్షన్ స్పేస్ సెట్స్. చూద్దామండి ఎగ్జాంపుల్లో. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్, ఒక్కసారి చూడండి ఇక్కడ. హియర్ నేమ్స్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసామండి. క్యాట్ నేమ్స్. దాంట్లో అదిగోండి ఈ నేమ్స్ ఉన్నాయి. ఏఏఏబి, బిబిబిఏ సంథింగ్. అదిగోండి
హియర్ నేమ్స్ 2 అనే ఫైల్లో ఈ కంటెంట్స్ ఉన్నాయండి. నేమ్స్ 2 అనే ఫైల్లో ఈ కంటెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక్కసారి చూడండి, ఇవన్నీ స్మాల్స్ కదా, టీఆర్ కమాండ్ యూజ్ చేసి స్మాల్ టు క్యాపిటల్, క్యాపిటల్ టు స్మాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మాల్స్ ఉన్నాయి కాబట్టి ఇదిగోండి టీఆర్ స్మాల్ ఏ టు క్యాపిటల్ ఏ అని రాసామనుకోండి, ఏమవుతుంది, లెస్ దాన్ నేమ్ 2 అని అనుకోండి, ట్రాన్స్లేట్ అయిపోయి ఈ ఫైల్లోకి మళ్ళీ స్టోర్ అవుతుందండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమాండ్ ఇచ్చారు జరుగుతుంది, ఇక్కడ స్మాల్స్లో ఎన్ని క్యాపిటల్స్లో కన్వర్ట్ అవుతాయండి. ఓకేనా. స్మాల్స్లో ఎన్ని క్యాపిటల్స్లోకి కన్వర్ట్ అవుతున్నాయి. ఓకేనా. ఒకసారి ప్రాక్టికల్తో చూద్దామండి. నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అండి, ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ క్రియేట్ చేద్దాం చూడండి సేమ్ టెక్స్ట్తో. నౌ ఎల్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ XYZ రిమూవ్ చేస్తున్నాను అండి మళ్ళీ క్రియేట్ చేయడానికి. RM XY యాజ్ వెల్ యాజ్ Z రిమూవ్ చేశాను. నౌ ఫ్రెష్గా క్రియేట్ చేస్తున్నాను అండి, క్యాట్ X. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇందాక చెప్పింది ఏనండి, అనుకోండి సంథింగ్ B, నౌ సంథింగ్ ఏ. ఈ డేటా ఉందండి, సేవ్ చేశాను. ఒక్కసారి చూద్దాం క్యాట్ ఎక్స్లో ఏముందో చూద్దాం. సో దీస్ ఆర్ మై కంటెంట్స్. నౌ ఐ వాంట్ టు ట్రాన్స్లేట్, సో ఇవి లోయర్ కేస్లో ఉన్నాయండి. సో ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ లోయర్ కేస్ టు అప్పర్ కేస్. ఎస్ వాట్ ఈస్ అవర్ సింటాక్స్, టీఆర్ సింగిల్ స్మాల్ ఏ స్పేస్ no. My file name is, for example, I want it. My file name is X. ఏం జరుగుతుంది చూడండి, ఏం జరిగింది ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేయండి దీన్ని, క్యాట్ ఎక్స్. ఇప్పుడు చూడండి ఒకసారి ఏం జరిగిందండి, క్యాట్ ఎక్స్లో స్మాల్స్ ఉన్నాయి, నా దగ్గర స్మాల్ లెటర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ కంటెంట్ ఉంది. ఇప్పుడు ఈ టీఆర్ కమాండ్తో నేను ఏం చేశాను, స్మాల్స్ని అప్పర్ కేస్, ఓకేనా, స్మాల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్స్గా కన్వర్ట్ చేశాను, వాటిని డిస్ప్లే చేశాను. కానీ ఒరిజినల్ డేటా అట్లా నాకు ఒరిజినల్ డేటా మాత్రం ఎటువంటి చేంజెస్ అవ్వలేదండి. ఒరిజినల్ డేటా నాకు ఎటువంటి మోడిఫికేషన్ జరగలేదు. సో ఒరిజినల్ డేటా అట్లాగే ఉంచండి, ఒరిజినల్ ఫైల్ అంతే ఉంది, కానీ నాకు డిస్ప్లే చేయటం మాత్రం క్యాపిటల్స్లో డిస్ప్లే చేసిందండి. అర్థమైందా. సార్ టిఆర్ యూస్ చేసిన కమాండ్ లో ఇంకొక కొత్త ఫైల్ నేమ్ పెడితే దాంట్లో స్టోర్ అవుతుందా సార్? అవుతుందండి. ఒకసారి చూడండి, టిఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నౌ X1. ఓకే ఫైల్ క్రియేట్ చేస్తాను కదా, టెర్మినేషన్ ఇది కాదండి, ఒకసారి మళ్ళీ చూడండి X1. ఇంకో ఫైల్లో క్రియేట్ చేయాలి మీరు, ఇంకో ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో X1లోకి ఇవ్వాలి కదా, చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ Z. నో సచ్ ఫైల్ అలా అయితే, సో Z అనే ఫైల్ అసలు లేదంట. మనం దేంట్లో ఉన్న ఫైల్స్ని కంటే మనం కాపీ చేయాలని ఒకసారి చూడండి. సో దిస్ వన్ ఎస్, దీని మొత్తాన్ని మనం దేంట్లో ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాం, ఒక్కసారి చూద్దాం చూడండి. X1 ఒక్కసారి చూడండి, క్యాట్ X1 అవ్వలేదుగా, ఎల్ఎస్. ఒకసారి X1 ఫైల్ ఉందా లేదా, X1 ఫైల్ ఉంది కానీ దాంట్లో కాపీ అవ్వట్లా. అదిగోండి X1 క్రియేట్ అయింది కదా, సో క్యాట్ X1 ఎంటీగా ఉందండి. సో ఎంటీగా క్రియేట్ అయింది, అసలు ట్రాన్స్లేట్ అయిందా, క్యాట్ ఎక్స్ ఒరిజినల్ అంతే ఉందిగా, ఓన్లీ డిస్ప్లే మాత్రమే చేస్తుంది, ఆ డిస్ప్లే చేసింది వేరే టెక్స్ట్లో కాపీ చేయాలి. సో దిస్ ఈ సింటాక్స్, ఇదే కదా కరెక్ట్ సింటాక్స్.
సో ఇంకొక సింటాక్స్ అప్లై చేద్దామండి. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ dis cat వాట్ ఈజ్ మై ఫైల్ ఎక్స్ కదా, పైప్ సింబల్ రాద్దామండి. వేర్ ఈజ్ మై పైప్ సింబల్? నో, పైప్ సింబల్ టిఆర్ కాంబినేషన్స్ రాద్దాం. లోయర్ ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తామండి ఈ సింటాక్స్ మనం. అండ్ నౌ again start. Upper, no, just this one. ఒకసారి చూద్దాం ఏమైంది ఇక్కడ. ఎక్స్ట్రా ఆపరాండ్ ఆర్, ఎక్స్ట్రా ఆపరాండ్ ఆర్, వాట్ ఈస్ దట్? టిఆర్ హెల్ప్ క్యాట్ దిస్ ఫైల్, ఎక్స్ అనే ఫైల్ని మనం ఏం చేస్తున్నాం, ట్రాన్స్లేట్ చేస్తున్నాం లోయర్ టు అప్పర్. రావాలి కదా, రావాలి. ఎందుకు రావటం లేదు? టిఆర్ రావాలి కదా. నెక్స్ట్ ఆపరేండ్ ఒకసారి మాన్యువల్ ఓపెన్ చేద్దామండి. మ్యాన్ టిఆర్ ఏం ట్రాన్స్లేట్ ఆర్ డిలీట్ క్యారెక్టర్స్. సో దిస్ ఈజ్ మై సింటాక్స్. సి ఏం చేస్తుందంట, సెట్ నో డిలీట్ చేస్తుందంట స్పేసెస్ని లేదా స్పెషల్ క్యారెక్టర్స్ని. ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఇక్కడ. ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ లోయర్ రాసాముగా. సో లోయర్ ఇంతే రాసింది మనం. అప్పర్, వేర్ ఈజ్ అప్పర్? సో అప్పర్ కూడా ఇంతే కదా. క్యూ సింటాక్స్ కరెక్టే కదా. నౌ టిఆర్ టిఆర్ extra operand r. Now spaces ని రిమూవ్ చేద్దాం. ఏమంటుంది ఇప్పుడు? సేమ్ అదే ఇచ్చింది కదా. చెప్పండి సార్. ఇందాక మీరు ట్రాన్స్లేట్ ఎక్స్ లో ఉన్న ఫైల్ x1 లోకి మూవ్ అవుద్దా? ఎక్స్ లోకి మూవ్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు ఆ మూవ్ అయింది మనకి x1 లో చూపించాలి. అవును, x1 ఎంప్టీగా ఉంటుంది. అప్పుడు దాన్ని లెస్ దాన్ కాకుండా గ్రేటర్ దాన్ పెట్టండి సార్. గ్రేటర్ దాన్ అప్లై చేసాంగా. అప్లై చేసాం కదా, వస్తుందా మీకు? వస్తుంది సార్. ఒక్కసారి చూడండి అక్కడ, అది టిఆర్ ఆల్రెడీ అప్లై చేసాం, గ్రేటర్ దాన్ ఇచ్చాం కదా. లేదు సార్, అప్లై చేసినప్పుడు మనం ఇన్పుట్ ఇవ్వలేదు సార్ అక్కడ ఏ ఫైల్ అనేది. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఉంది సార్. ఇదిగోండి ఇప్పుడు చూడండి. నో x1 క్యాట్ x1 కొట్టండి సార్. క్యాట్ x1 వచ్చింది చూడండి. సింబల్ రాంగ్ ఇచ్చామండి, అది సింబల్ రాంగ్ ఇచ్చాము ఇక్కడ. అదిగోండి, ఇందాక స్మాల్ ఇవ్వటం వల్ల ఎంటీగా క్రియేట్ అయింది అది. ఓకేనా, ఎంటీగా క్రియేట్ అయింది. సో క్యాపిటల్ ఇవ్వటం వల్ల దీంట్లో కాపీ అయింది. ఇప్పుడు ఎక్స్ చూద్దాం. చూడండి, ఎక్స్ లో ఏముంటుంది? మామూలుగా ఉంటుంది సార్, స్మాల్ లెటర్ లో ఒరిజినల్ గా ఉంటుంది. ఎక్స్ లో మనకి జస్ట్ ఒరిజినల్. ఇదిగోండి, ఎస్. సో ట్రాన్స్లేట్ అయ్యి మనకి ఇక్కడ కాపీ అయింది. సో బిఫోర్ ఏంటంటే ఒరిజినల్ ఫైల్ దేర్ ఈస్ నో మోడిఫికేషన్. ఒరిజినల్ ఫైల్లో మనకి ఎటువంటి మోడిఫికేషన్ జరగలేదు. మనం కాపీ చేసిన ఫైల్, అవుట్పుట్ని కాపీ చేసిన ఫైల్ అది కూడా మోడిఫై అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా. ఎస్. వాట్ అబౌట్ దిస్ టిఆర్? సో ఇదేమవ్వాలండి, ఇంకొక సింటాక్స్ వర్క్ అవ్వాలి కదా. వర్క్ అవ్వటంలా ఏమైనా సెర్చ్ చేయగలరు ఇది కూడా. సో దిస్ సింటాక్స్ క్యాట్ ఎక్స్ని లోయర్ కేస్లో ఉంది, అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయాలి. సెర్చ్ చేయగలరా?
స్పేసెస్ తీయండి. Two strings must be given when translating. TR missing operand after something. ఓకే ఇవ్వాలంటారా, సింబల్ ఇవ్వాలా చూద్దాం. ఇవ్వండి. ఇప్పుడు కూడా రావట్లేదుగా. సార్ స్పేస్ ఉండాలి సార్ రెండింటికి. నో స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు రావట్లేదుగా. టూ స్ట్రింగ్ మస్ట్ బి గివెన్ వెన్ ట్రాన్స్లేటింగ్. టూ స్ట్రింగ్స్ ఇవ్వాలి. ఫర్ లోయర్ ఇవ్వాలి కదా, కరెక్టే కదా. క్యాట్ ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ కాన్కాటినేషన్ అవ్వాలి టీఆర్ కమాండ్తో. అది ఎట్లాగా, లోయర్ కేస్ టు అప్పర్ కేస్. కరెక్టే కదా. అనదర్ సింటాక్స్. ఇక్కడ మనం లోయర్ టు అప్పర్, ఇది వరకు అయితే అప్పర్ టు లోయర్, లోయర్ టు అప్పర్ రెండు రాసుకోవచ్చు. ఓకేనే, ఎట్లా వర్క్ అవుతుందా? ఇక్కడ స్పేసెస్ ఇద్దామండి. వర్క్ అవుట్లో క్యాట్ మై ఫైల్ నేమ్ కాన్కాటినేషన్. ఇది కాన్కాటినేషన్ అయినా పైప్ సింబల్. ఎస్, పైప్ సింబలే. టీఆర్ లోయర్ కేస్ అప్పర్ కేస్. ఎర్రర్ ఎక్కడ ఎగ్జాక్ట్గా చూపిదండి. ఇది ఒక్క స్పేస్ మిస్ చేసినా రాంగ్ వస్తుంటుంది. నో రావట్లా. ఒకసారి మీరు సెర్చ్ చేయగలరా దీన్ని? ఫర్ ఎగ్జాంపుల్ స్పేసెస్ని రిమూవ్ చేయడానికి వర్క్ అవుతుందో చూద్దాం ఇది. సో ట్రాన్స్లేషన్ ఒక సింటాక్స్ వర్క్ అయింది, రెండో సింటాక్స్ వర్క్ అవటం లేదు. సో ఇప్పుడు మనకి రిమూవ్కి యూజ్ చేద్దామండి. అన్వాంటెడ్ స్పేసెస్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, అది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఫైల్ క్యాట్ జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా క్రియేట్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ www.google.com. google.com ఇచ్చానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చాను. ఇంకొక డేటా ఎట్లా ఇచ్చానంటే www.yahoo.com. సార్ క్యాట్ అనేది టిఆర్ కమాండ్ తర్వాత యూజ్ చేయండి సార్ ఒకసారి. ఓకే అండి, ఈ సింటాక్స్ ఇదేంటో చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఎస్, నా సేవ్ చేశానండి. ఒక్కసారి జెడ్ ఓపెన్ చేస్తున్నాను. అదిగోండి జెడ్ నాకు 2 వెబ్సైట్స్ని క్రియేట్ చేశాను. ఈ 2 వెబ్సైట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి చూడండి, డాట్స్ని ఎక్స్ట్రా ఇచ్చాను నేను. www డాట్ కరెక్ట్ ఇచ్చాను, గూగుల్ కరెక్ట్ ఇచ్చాను, .com ఇచ్చాను, www.yahoo.com. సో ఐ వాంట్ టు రిమూవ్ సమ్ అన్వాంటెడ్ క్యారెక్టర్స్. చూద్దామండి వర్క్ ఉందో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ మై ఫైల్ నేమ్ క్యాట్ జెడ్ కదా, జెడ్ కాన్కాటినేషన్. No, Z, where is this? Is concatenation. Translate, no, TR space. Here S use chedamandi. This is my option. Okay na? Yes, next one. For example, ఏమైంది ఇక్కడ? TR help, no, missing operand అంటే ఇక్కడ కూడా. సార్ టిఆర్ కి టూ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి సార్, మనం ఒకటే ఇస్తున్నాం కదా అక్కడ. ఏంటండి ఇది ట్రాన్స్లేట్ చేయడానికి కాదు కదా సార్. ఇది ట్రాన్స్లేట్ ఎస్ ఇక్కడ చూడండి సబ్షెల్లోకి వెళ్ళిపోయింది. ఇది కంట్రోల్ సి. చెప్పండి మీ డౌట్ ఏంటో. టిఆర్ అనే కమాండ్ కి మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి సార్. అవునండి, సబ్షెల్లోకి వెళ్ళిపోయింది. కంట్రోల్ సి. మిస్సింగ్ ఆపరాండ్. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా. టిఆర్ స్పేస్ 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి కదా సార్. మనం ఇన్పుట్ ఫైల్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇస్తున్నాం క్యాట్ జెడ్ అనేది. అది టిఆర్ కమాండ్ తర్వాత పైప్ పెట్టి అప్పుడు యూజ్ చేయండి సార్. టిఆర్ మైనస్ ఎస్ లోవర్ అప్పర్ పైన సింటాక్స్ ఉంది కదా సార్, లోవర్ అండ్ అప్పర్. అవునండి. టిఆర్
ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఇద్దామా? అవసరం లేదా? లేదు సార్, అవసరం లేదు. అదిగోండి లోయర్ కొటేషన్స్ ఇద్దామా? అక్కర్లేదు సార్. కొటేషన్ కూడా అవసరం అవసరం లేదు. జస్ట్ లోయర్ రాద్దామా డైరెక్ట్ గా? లేదు లేదు సార్, ఇప్పుడు మీరు రాసేది కరెక్టే అట్లనే. లోయర్ నో లోయర్ నౌ స్పేస్ ఇద్దామా? ఇవ్వండి సార్. స్పేస్ అప్పర్ ఎండ్ నౌ. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? టిఆర్ పైప్ సింబల్ సార్. ఇప్పుడు పైప్ సింబల్ ఇద్దాం. yes this is pipe symbol. cat సారీ సార్, పైప్ సింబల్ కాదు, గ్రేటర్ దాన్ సింబల్, లెస్ దాన్ సింబల్ సార్. ఓకేనండి, కాపీ చేస్తున్నాను అనమాట. లెస్ దాన్ సింబల్. ఓకేనా? వాట్ ఈస్ మై ఫైల్? ఇన్పుట్ ఫైల్ సార్. క్యాట్ అదే ఫైల్ ఎక్స్ కదా? ఎక్సేనా? ఎస్ సార్. ఎస్. నో సచ్ ఎక్స్ లేదా? రిమూవ్ చేసాంగా. డిలీట్ చేసాంగా మనం. డిలీట్ చేసాం లేదా? చేయలేదు కదా సార్. నువ్వు రిమూవ్ చేసాం. ఇక్కడ పైన చూడండి ఒకసారి. పైన ఎక్కడో రిమూవ్ చేసాం దాన్ని. పైన ఎక్కడో రిమూవ్ చేసాం. ఒకసారి ఉందో లేదు చూద్దాం. ఉండండి ఒకసారి. వైల్ డాట్ ఎష్ చేస్తున్నాండి. వైల్ ఫైల్ ఉంది కదా మనకి. వైల్ డాట్ క్యాట్ తీసేయండి సార్, జస్ట్ సింపుల్ ఎక్స్ ఇవ్వండి, వస్తుంది అవుట్పుట్ అప్పుడు. ఎక్స్ చూసారు పోయింది ఇక్కడ. స్టాప్ రండి. ఒక్కసారి క్యాట్ వచ్చిందా మీకు? ప్రాక్టీస్ చేశారా? వచ్చింది సార్. మరి ఇక్కడ రావట్లేదుగా. లైక్ అసలు మనకి ఎల్ఎస్ ఏమన్నా చూద్దాం ఉండండి. అసలు ఎల్ఎస్ ఎక్స్ అసలు ఎక్స్లో ఏముంది? డేటా ఉందా లేదా? క్యాట్ ఎక్స్ ఎక్స్లో డేటా ఉంది కదా. ఎక్స్లో డేటా ఉంది కదా. ఎస్ సార్. మరి రావాలి కదా. హలో హలో వాలేకుమ్ సలాం. బాద్ మే కర్తా హూం జరా. చెప్పండి. మీకు ఎట్లా వర్కింది? సేమ్ సింటాక్స్ ఎట్లా రాశారు మీరు? సేమ్ అలానే రాశాను సార్ నేను కూడా. మళ్ళీ ఒకసారి చూడండి. టిఆర్ లోయర్ అప్పర్ లెస్ దాన్ క్యాట్ ఫైల్ నేమ్. క్యాట్ ఇచ్చారా లేదా? ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఫైల్ ఉంది కదా నాకు. ఎక్స్ ఎర్రర్ వస్తుంది కదా. ఏమైనా పైప్ సింబల్ ఇచ్చారా? లేదు సార్. ఒక్కసారి పైప్ సింబల్తో రాద్దాం. చూడండి. టిఆర్ లోయర్ కేస్ అప్పర్ కేస్ పైప్ సింబల్ పైప్ సింబల్ నౌ క్యాట్ ఎక్స్. సేమ్ ఇక్కడ ఏదో అయింది చూడండి. ఇక్కడ సేమ్ ఫైల్ నాకు ఫైల్లోని ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయింది, కానీ ఎర్రర్ అట్లాగే ఉంది. టిఆర్ ఎక్స్ట్రా ఆపరాండ్. ఓకేనా? ఇదేంటి చూద్దాం. సో అన్వాంటెడ్ స్పేసెస్ని రిమూవ్ చేయడం కూడా రావట్లేదుగా ఇది. అదిగోండి ఇక్కడ రాసాం. అది ఇదిగోండి దిస్ వన్ క్యాట్ ఫైల్ నేమ్ ట్రాన్స్లేట్ దిస్ వన్. సో ఈ ఫైల్లో జెడ్ అనే ఫైల్లో నుంచి నాకు అన్వాంటెడ్ వాటిని రిమూవ్ చేయాలి. టిఆర్ రావట్లేదు కదా వర్క్ అవటం వల్ల. సో ఇది కాన్కటినేషన్తో వర్క్ అవ్వట్లేదండి. చూద్దాం ఏంటో ఇది. లాస్ట్ కమాండ్ ఇదేనా ఉంది? టీ కమాండ్ ఉంది ఇంకోటి. సో ఇక్కడ ఏమిటి చెప్పండి ఒకసారి. నా టిఆర్ ఇచ్చారు. సో ఈ కమాండ్ అయితే వర్క్ అవుతుంది అంతే. అంతేగా. ఈ సింటాక్స్ వర్క్ అవుతుందండి. రిమైనింగ్ సింటాక్స్ వర్క్ అవ్వడం లేదు. చూద్దాం ఏంటో. వర్క్ అవ్వాలి యాక్చువల్గా. ప్రాక్టీస్ చేశాను నేను కూడా. వర్క్ అయింది. ఏదో మిస్ చేస్తున్నాను. ఏం మిస్ చేస్తున్నాను ఇక్కడ? Now this one tr lowercase uppercase file name. File name ఏమిటి? x. No రావట్లా. ట్రాన్స్లేట్ lowercase uppercase ఏ ఫైల్ని? x ఫైల్ని. రావాలి కదా. రావట్లేదండి. మీరు ట్రై చేయండి. నేను రేపు సాల్వ్ చేస్తాను దీన్ని. ఓకేనా? ట్రై చేస్తారా? ఎస్ సార్. ట్రై చేయండి. ఓకేనా?
నెట్లో సెర్చ్ చేయండి, అప్లై చేయండి. ఓకేనా? మనం మొబైల్లో వర్క్ అవుతుందండి. ఓకేనా? మొబైల్లో వర్క్ అవుతుంది, ప్రాబ్లం లేదు. అది నా టీ కమాండ్, TEE. Yes, what is the meaning of T command? The T command is another filter. ఓకేనా? మరి ఇదేం చేస్తుంది? దిస్ కమాండ్ ఈజ్ బై రీడైరెక్షన్ కమాండ్ అండి. దిస్ కమాండ్ ఈజ్ బై రీడైరెక్షన్ యూనిక్స్ ఫిల్టర్. అంటే మీనింగ్ ఏంటి? బై రీడైరెక్షన్ అంటే మీనింగ్ ఏమి? 2 ఆపరేషన్ చేస్తుంది ఇది. ఓకేనా? బై రీడైరెక్షన్ మీన్స్ 2 ఆపరేషన్ చేస్తుంది. వాట్ ఆర్ దోస్ 2 ఆపరేషన్స్? ఫస్ట్ ఈ కమాండ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక్క కమాండ్తో 2 ఆపరేషన్ చేస్తామండి. మరి ఆ 2 ఆపరేషన్స్ ఏంటంటే ఈ టీ కమాండ్ అసలు ఎందుకండి? టీ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు కాపీ సమ్ టెక్స్ట్ అండ్ దెన్ దిస్ టెక్స్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ టు అనదర్ ఫైల్. అంటే టీ కమాండ్ మీన్స్ ఏంటంటే 2 ఆపరేషన్ చేస్తుంది. ఒక్క క్లిక్తో 2 ఆపరేషన్ చేస్తుందంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బై రీడైరెక్షన్. మీరు ఏ ఆపరేషన్ అయితే ఇచ్చారో ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. మరి ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేసి దాని యొక్క అవుట్పుట్ని వేరే ఫైల్లోకి కాపీ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మై బై రీడైరెక్షన్. ఒక్కసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఇచ్చాడు. సింటాక్స్ టీ ఆప్షన్ ఫైల్స్ ఇచ్చాయండి. ఒక్కసారి ఇక్కడ మనకి సింటాక్స్ చూస్తే అర్థమవుతుందండి. ఫైల్ 3 అనే ఒక ఫైల్ని క్రియేట్ చేశాడు. చెప్పండి సార్ టిఆర్ ఇంకొక సింటాక్స్ కూడా వర్క్ అయింది సార్, లోవర్ టు అప్పర్ కి. చెప్పండి. స్మాల్ ఏ హైఫన్ స్మాల్ జెడ్ టిఆర్ స్పేస్ స్మాల్ ఏ హైఫన్ స్మాల్ జెడ్ స్పేస్ క్యాపిటల్ ఏ హైఫన్ క్యాపిటల్ జెడ్ స్పేస్ ఫైల్ నేమ్ less than file name sir, less than space file name, so some x. ఇది సేమ్ మనం ఫస్ట్ రాసినట్టే కదా ఇది? లేదు సార్, ఎక్స్ లో మనం అన్ని స్మాల్స్ ఇచ్చాం కదా, దీంట్లో అన్ని క్యాపిటల్స్ వచ్చినాయి ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఏం జరిగిందండి? అన్ని స్మాల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఎక్స్ ఎట్లా ఉంటుంది? క్యాట్ ఎక్స్ లో స్మాల్స్ ఏ ఉంటాయి సార్. ఓకే, మనం ఫస్ట్ రాసిన సింటాక్స్ ఏంటి మరి? ట్రాన్స్లేషన్ కి ఓన్లీ క్యాపిటల్ ఏనే రాసాం. చూడండి ఇక్కడ ఒక్కసారి. నౌ ఎక్కడండి? అదిగోండి ఇక్కడ. అది ఓన్లీ లెటర్ ని మాత్రమే కదా సార్ మనం చేంజ్ చేసింది, ఒక్క లెటర్ కి మాత్రమే ఇచ్చాం మనం. ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోయింది కదా సార్. అట్లా అంటారా? అంటే సార్ ఇక్కడ ఏ టు జెడ్ ఇచ్చారు కదా, అక్కడేమో మనం రాసిన టెక్స్ట్ మీద మాత్రమే అప్లై చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి రాస్తే నేను ఏబీస్ మీద మాత్రమే, ఆ టెక్స్ట్ మీద మాత్రమే. ఇక్కడ నేను ఏ టెక్స్ట్ అయినా సరే కన్వర్ట్ అవుతుంది. ఒక్కసారి మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి, ఇది అర్థం అవ్వాలంటే. ఇక్కడ ఏ టు జెడ్ ఉంది కదా సార్, ప్రతి లెటర్ చేంజ్ అయిపోయింది సార్. చూడండి, ఎక్స్ ఓపెన్ చేస్తున్నానండి, విజువల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందండి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు అర్థం అవ్వాలంటే ఇదిగోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 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 వై 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 వై. నా ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థం అవుతుంది మీకు అది. ఓకేనా? సో మనం చెప్పిన సింటాక్స్ ఏంటి? ఫస్ట్ టిఆర్ ఏ, అదేగా చెప్పండి. మనం చెప్పిన సింటాక్స్ చెప్పండి ఒకసారి. టిఆర్ ఏ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా. వాట్ ఈస్ మై ఫైల్ నేమ్? ఎక్స్. అంతేనా? ఒక్కసారి చూడండి, ఇది అదిగోండి సేమ్ సింటాక్స్. దిస్ వన్ ఇక్కడ ఒకసారి చూడండి, అదిగోండి టిఆర్ ఇక్కడ చూడండి, ఓకేనా? టిఆర్ ఏ ఎక్స్. సో ఇది వేరేదండి, వేరే దాంట్లో సేవ్ చేసాం. సో మనం సేవ్ చేయకూడదు. నా ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మంది ఎక్కడ? నా ఎక్స్. ఇక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి. ఓన్లీ ఏస్ మీద మాత్రమే అప్లై అయింది చూడండి ఇది. yes sir. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. క్యాట్
ఎక్స్ అది చూడండి అప్లై అయిందంటారా? ఎస్ అప్లై అయింది చూడండి. సో దిస్ కమాండ్ ఈజ్ ఓన్లీ అప్లైడ్ ఓన్లీ దిస్ ఏ క్యారెక్టర్. నా ఫైల్ ఏముంది, ఏ ఉంది, బి ఉంది, యాజ్ వెల్ ఎక్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ పర్టికులర్ సింటాక్స్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఏస్ మీద మాత్రమే అప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా రాశానండి ఇదే సింటాక్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ అప్లై అవటం క్యాపిటల్ ఎక్స్. ఇప్పుడు చూడండి ఏమైంది, నా ఫైల్లో ఉన్న డేటాలో ఎక్కడైతే స్మాల్ ఎక్స్ ఉందో దాంట్లో క్యాపిటల్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, అంతేగా. ఇప్పుడు Yes, మీరు sir. చెప్పిన కమాండ్ ఏమవుతుందంటే మొత్తం టెక్స్ట్ని, ఓకేనా, దాంట్లో ఉన్న ఏ టెక్స్ట్ అయినా సరే అది చూడండి అప్లై చేద్దాం మళ్ళీ. టిఆర్ A to Z space A to Z, for example this one, that is my file. ఇక్కడ ఏమైంది చూడండి, నా ఫైల్లో ఉన్న టోటల్ టెక్స్ట్ మొత్తం మొత్తం కన్వర్ట్ అయింది సార్. సో దిస్ సింటాక్స్ ఈజ్ ఫర్ టోటల్ టెక్స్ట్, దిస్ సింటాక్స్ ఫర్ ఏమిటండి ఓన్లీ పర్టికులర్ క్యారెక్టర్స్. అది ఓకేనా. ఇప్పుడు నాకేమిటంటే మన సింటాక్స్ దీంట్లో కన్వర్ట్ చేద్దామండి. ఇప్పుడు టిఆర్ ఒకసారి రాద్దాం చూడండి, అప్లై చేసామా ఇది చూద్దాం. లోయర్ స్పేస్ అప్పర్ అండ్ నౌ ఎక్స్ ఇద్దామండి. వస్తున్నటారా? రావట్లేదుగా, రావటంలా. చూద్దాం సింటాక్స్, ఓకేనా, రేపు చూద్దామండి. ఒకసారి సెర్చ్ చేయండి మీరు కూడా, ఓకేనా. సో ఈ విధంగా కూడా అర్థం నాకు డైరెక్ట్ నేను క్యారెక్టర్స్ ఇవ్వకుండా లోయర్ టు అప్పర్, అప్పర్ టు లోయర్ రాసుకోవచ్చు, ఓకేనా. చూద్దామండి రేపు అప్లై చేద్దాం. ఇది చెప్పండి సార్. ఫోన్లో అలా ఇస్తే అన్ని పీలు వచ్చినాయి సార్. అన్ని పీల్ మీన్స్ కనెక్ట్ అయిపోయిందా? ప్రతి లెటర్ కూడా పీపీపీ అని వచ్చింది. అంటే క్యాపిటల్స్ కనెక్ట్ అయిందా లేదా? ఓకే అండి, ఫోన్లో రాంగ్ వస్తుంది ఇక్కడ కూడా. సో కానీ వర్క్ అవుతుంది కానీ రాంగ్ చూపిస్తుంది. ఓకే, వర్షన్స్ డిఫరెన్స్ కావాలండి అంతే. ఇబుంటు కదా ఇది, వర్షన్ డిఫరెన్స్ ఏమో అదర్ వర్షన్స్లో. మరి చూడండి నెట్లో సెర్చ్ చేయండి, సేమ్ సింటాక్స్, ఓకేనా. ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి, నేను ట్రై చేస్తాను రేపు. మరి ఇది కూడా వర్క్ కావాలి మనకి ఏంటి. సో ఇది ట్రాన్స్లేషన్కి వర్క్ అవుతుంది, ఓకే. మరి డిలీషన్కి వర్క్ కావాలిగా. డిలీషన్ సమ్ అన్వాంటెడ్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, మరి అది కూడా వర్క్ కావాలిగా. అది వర్క్ అవట్లా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్యాట్ జెడ్, అదిగోండి ఈ అన్వాంటెడ్, అదిగోండి .comకి ముందు డబుల్ డాట్స్ ఇచ్చాను, యాహూకి ముందు ఈ మొత్తం రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో మార్నింగ్ వర్క్ ఇన్ కమాండ్ cat file name z, for example this is my pipe symbol, and then translate tr -s special character. వర్క్ అవుతుందా? నో, ఏదో ఆపరాండ్ మిస్ అంటుంది, ఏంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదా, నో. చూద్దామండి ఇది కూడా రేపు. ఆపరాండ్, ఏ ఆపరాండ్ మిస్ అయింది? ఇదా? నో, చూద్దామండి, ఓకేనా. సో రేపు డౌట్స్ అడగాల్సింది మీరు ఈ టిఆర్ కమాండ్లో ఫస్ట్ సింటాక్స్, నెక్స్ట్ వన్ ఈ డిలీషన్, ఓకేనా, స్పెషల్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేయడం. సో ఈ రెండు అడగండి, ఆతో నెక్స్ట్ కమాండ్లోకి మూవ్ అవుతాం, ఓకేనా. నెక్స్ట్ వస్తుందా అండి? సార్ లింక్ ఏమైనా పెట్టారా? ఎస్ సార్. ఓకే, ప్రాబ్లం లేదండి, నెక్స్ట్ క్లాస్ మూవ్ అవ్వండి, ఓకేనా. ఈ 2 సింటాక్సెస్ ఒక్కసారి కాల్ చేయండి, ఓకేనా. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. రేపు మళ్ళీ ఈ డౌట్ కాల్ చేయండి, ఓకేనా. అదండి, రేపు అడుగుతారా ఈ రెండింటిని? మీకు తెలిస్తే Yes, మీరు sir. చెప్పండి, నేను ప్రాక్టీస్ చేస్తాను, ఓకేనా. ఈ 2 సింటాక్సెస్ని మనం
ఒకటి డిలీషన్, రెండోది ట్రాన్స్లేషన్, అప్పర్ టు లోయర్, లోయర్ టు అప్పర్, ఈ రెండు. ఓకేనా? నేను ఏ టు జెడ్ సంథింగ్ ఏ టు జెడ్ అట్టా కాదండి, నేను అప్పర్ అనే రాయాలి లేదా లోయర్ అనే రాయాలి లేదా లోయర్ టు అప్పర్. సో ఈ విధంగా ఆ సింటాక్స్ నాకు కావాలి. ఓకేనా? రేపు చూద్దామండి ఇది. ఎస్. సో యూ కెన్ మూవ్ అండి, ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. ఓకేనా?